ఇప్పుడు అది కాదు, ఆంధ్రప్రదేశ్ లోపల దీన్ని సమైక్య రాష్ట్రంగా ఉంచాలని చెప్పేసి అభిప్రాయం ఏదైతే ఉన్నదో మెజారిటీ ప్రజలు 2/3 ప్రజల్లో ఉన్నది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మొదటి నుంచి మాట్లాడుతున్నారు కదా. అంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏ ప్రాంతంలోనైతే డిమాండ్ వచ్చిందో ఆ ప్రాంతంలో రెఫరెండం ఉంటుంది. ఎక్కడైనా మీరు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మాంటెనీగ్రో, హెర్జగోవినా అని 2 ప్రాంతాలు, చిన్న చిన్న ప్రాంతాలు, టైనీ. అక్కడ మొదటిసారి పెడితే 48% వస్తే ఓడిపోయిందని అట్లనే కలిసి ఉన్నాం. సెకండ్ టైం పెట్టింది రెఫరెండం, అసలు అదే 48% వస్తుంది అనుకున్నాం, 50.6% వచ్చింది. అవి విడిపోయింది అంతే. క్వశ్చన్ లేదు, అది సమస్య లేదు. కాబట్టి ఏంటంటే 50+ వస్తే చాలు, ఎంత వచ్చిందనే సమస్య కాదు. అండ్ దట్ షుడ్ బి హెల్డ్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అడుగు మీరు చెప్పడం గురించి కానీ చెప్పట్లేదు, నేను క్లారిటీ ఇస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు క్లారిఫై వాట్ రెఫరెండం మీన్స్ ఫర్ తెలంగాణ. అంటే ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గోవా దేశంలో కలిసినప్పుడు, లేకపోతే పాండిచేరి దేశంలో కలిసినప్పుడు దేశం మొత్తం మీద పెట్టలేదు. పాండిచేరిలో పెట్టిండు, గోవాలో పెట్టిండు. అంటే గోవాలో పెట్టింది అది ఏదైతే ఉన్నదో, ఏదైతే వాంట్ జాయిన్ మహారాష్ట్ర, వాంట్ రిమైన్ అండ్ ఇండిపెండెంట్ యూనిట్ విత్ ఇన్ ఇండియా అని అడిగింది తప్ప వాళ్ళు మొత్తం దేశంలో పెట్టి మీరు గోవా మీ దేశంలో కలవాలని వద్దని చెప్పేసి అడగలేదు కదా. అప్పుడు ఏంటంటే అప్పుడున్న 60 కోట్లు 70 కోట్ల మందితో అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే మాకెందుకు గోవా, మాకు తలకాయ నొప్పి కదా, మాకు ఎందుకని చెప్పేసి అంటారని చెప్పేసి ఎవరు అనలేదు కదా. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కాదు, ఇక్కడ రెఫరెండం పెట్టాలని మొదటి నుంచి డిమాండ్ ఉంటే అది వేరుగా ఉండేది. అది చివరి అస్త్రం మాత్రమే. ఎందుకనంటే ప్రజాప్రతినిధుల్లో ఏకాభిప్రాయం లేదు, ప్రజాప్రతినిధుల్లో స్తోమత లేదు, వాళ్ళకు ఏంటంటే దమ్ములు లేవు, వాళ్ళు ఏం చేసే పరిస్థితులు లేవు. చేసినా కూడా చేసినట్టు నటిస్తున్నారు, కొంతమంది ఏమో మాట్లాడుతున్నారు, మాటల వరకే పరిమితం వాళ్ళు చేసేది. కాబట్టి ఏంటంటే హౌ టు ఓవర్కమ్ దిస్ అనే మాట వచ్చినప్పుడు మనం రెఫరెండం అనే మాట్లాడి. ఇప్పుడు కాంటెక్స్ట్ కూడా ఏంటంటే 2014లో స్కాట్లాండ్లో రెఫరెండం జరగబోతున్నారు, ఇంగ్లాండ్లో కాదు. నన్ను that's what I'm saying. I'm trying to emphasize the fact that it is going to happen only in Scotland and not in England. It should happen in Scotland only, sir. Scotland only, and it should happen only in Telangana. That's what I'm saying. నేను అదే చెప్తున్నా. చాలా మంది ఏమనుకుంటారంటే ఆంధ్రప్రదేశ్లో పెడతారు అనుకుంటున్నారు, అది కాదు, తెలంగాణలో పెట్టారు. కాకపోతే ఇది ఎవరెవరు తరలించాలి, మీకు ఇవ్వకపోతే ఏంటంటే డూ వాంట్ టు నో వెదర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ వాంట్ ఇట్ ఆర్ నాట్ అంటే లేదు, రాజ్యాంగంలో లేదు. ఇది రాజ్యాంగంలో లేకపోతే 5 సార్లు ఎట్లా పెట్టు. రాజ్యాంగంలో అసోసియేట్ స్టేట్ అనే ఒక ఎక్కడన్నా ఐడియా మాత్రమే సూచన ప్రాయంగా ఉందా? మరి సిక్కిం అసోసియేట్ స్టేట్ ఎట్లయింది? ఆ తర్వాత రాష్ట్రమైంది, ఇండియాలో కూడా రాష్ట్రంగా మారింది అయింది కదా. ఇంకొకటి ఒక విషయం మాట్లాడతాను, మిత్రుడు ఏమన్నానంటే రాజ్యాంగ సవరణ అన్నారు. తెలంగాణకు రాజ్యాంగ సవరణ కాదు. ఒకవేళ ఏదైనా యూనియన్ టెరిటరీ చేయాలనుకుంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ కావాలి. అది జరిగే పరిస్థితి లేదు. హైదరాబాదు ఏదంటే యూనియన్ టెరిటరీ చేస్తామని చెప్పేసి ప్రపోజల్ వస్తున్నారు. దానికి ఎవడు ఒప్పుకోకపోయినా కూడా ఏంటంటే 2/3 మెజారిటీ పార్లమెంట్లో వచ్చే అవకాశం లేదు. మీకు సింపుల్ మెజారిటీ రావడమే కష్టంగా ఉన్న పరిస్థితుల లోపల ఇప్పుడు